తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో చేరువచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను. అదేవిధంగా ఆయా పరిస్థితులను బట్టి స్థలమునకు రాలేక దూరము నుండి ఈ మాటలు ఆలకిస్తున్న ప్రియ సహోదరి సహోదరులకు, గ్రామస్తులకు, పెద్దలకు, అధికారులైన వారందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి మరొక ఆదివారం మనందరూ ఈ విధంగా ఆయన పాద సన్నిధిలో కనపడటానికి, ఈ విధంగా ఆయన అందరం కూడా మనం స్తుతించి కీర్తించడానికి దేవుడు చక్కటి అవకాశం ఇచ్చారు. గడిచిన వారం మరి మనం ఏం చదువుకున్నాము, ఏమి ధ్యానించామన్న సంగతి గుర్తుంది ఎవరికైనా? ఏం ధ్యానించాం? బాప్తిస్మాను గురించి, నూతన జన్మను గురించి పోయిన వారం అయితే కనుక మనం చదువుకోవడానికి, ధ్యానించడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. ఎవరైతే ప్రభువుని యేసుక్రీస్తు నామముందు విశ్వాసం ఇచ్చారో వారందరూ కూడా అయితే కనుక నూతన జన్మ పొందిన వారుగా, ప్రభువుని యేసుక్రీస్తుతో పాటు చనిపోయి మరలా తిరిగి లేచిన వారుగా, కాబట్టి ఇక నుంచి అయితే కనుక జీవించు, ఇక మీదట లోకము కొరకు కాక ఎవరి కొరకు బ్రతకాలని, చనిపోయి మన కొరకు తిరిగి లేచిన మన ప్రభువుని యేసుక్రీస్తు వారి కొరకు బ్రతకాలనే సంగతుల గురించి కొన్ని మాటలు అయితే మనం చదువుకున్నాం. మరి ఈరోజు మన పాఠ్యాంశములుగా చదువుకున్న భాగం కీర్తన గ్రంథం 15వ అధ్యాయము, కీర్తన గ్రంథం 26వ అధ్యాయము, కీర్తన గ్రంథం 14వ అధ్యాయం. ఈ మూడు పాఠ్యభాగాన్ని మరి మనందరూ కూడా ఈరోజు చదువుకోవడానికి అయితే దేవుడు అవకాశం ఇచ్చాడు. వాస్తవంగా ఈ పాఠ్యభాగాన్ని 3 సంవత్సరాల క్రితం 2021లో యాక్చువల్గా అయితే కనుక డిసెంబర్ నెలలో ఈ పాఠ్యభాగాలు, అంటే అక్టోబర్ నెలలో ఈ పాఠ్యభాగాలు మనం చదువుకున్నాం. మళ్ళీ 3 సంవత్సరాల తర్వాత మనవే చదువుకోవాల్సిన అవసరత, జ్ఞాపకం చేయాల్సిన పరిస్థితి అయితే కనుక వచ్చింది. మీ అందరూ కూడా ఇందులో ఉన్న భావాన్ని అయితే మాత్రం తెలుసుకోవడానికైతే ప్రయత్నం చేయండి. 14వ కీర్తనలో మనుషుల గురించి చెప్పినప్పుడు అక్కడ దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుంటారు. దేవుడు లేడనుకునేవాడు ఎలా ఉంటాడు? దేవుని సన్నిధిలో ఉండాలనుకునేవాడు ఎలా ఉంటాడు? దేవుని సన్నిధిలో ఉండేవాడు ఎలా ఉంటాడు? ఇది యాక్చువల్గా అయితే కనుక ఆ కీర్తనలో మనం చదువుకోబోతున్నా మాట్లాడండి. దేవుడు లేడనుకునేవాడు ఏం చేస్తూ ఉంటాడట? లోకములు ఇక్కడ కూర్చున్న మనం దేవుడు ఉన్నాడని మీరు అనుకునేటట్టయితే దేవునికి స్తోత్రం. కానీ దేవుడు లేడు అనుకుంటున్నట్టుగా ఒకవేళ మీ ప్రవర్తన ఉందేమో చూసుకోండి. మేమైతే కనుక దేవుడు ఉన్నాడని చెప్తున్నాం, లేకపోతే దేవుని మీద భయభక్తులు కలిగి ఉన్నామని మీరు చెప్పొచ్చు కాక, కానీ మాట చెప్పడం కాదు, ఫలమును బట్టి ఉంటుంది, ఆధారపడి ఉంటుంది. మీరు నిజంగానే దేవుడు ఉన్నాడని నమ్మి దానికి తగినట్టుగా జీవిస్తున్నారా అనటానికైతే రుజువు చెప్పుకోండి ఒకసారి. ఏమనుకున్నప్పుడైతే కనుక రాయబడి ఉన్నమాట, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుంటారు. 14వ కీర్తన మొదటి వచనం చదువుతున్నప్పుడు ఒకసారి అందరూ కూడా తీసి చూడండి. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుందరు. ఎవరైతే కనుక దేవుడు లేడని అనుకుంటున్నారో వారందరూ కూడా చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేస్తారు. ఏంటి అసహ్యమైన కార్యములు అంటే? దేవునికి అసహ్యమైనవి 6 ఉన్నాయంట. 7 కూడా దేవునికి హేయములు అంటాడు. సామెతల గ్రంథం మనం చదువుతున్నప్పుడు దేవునికి అసహ్యమైన 6 కార్యక్రమాలు ఉన్నాయి. దేవుడు లేడని ఎవడైతే అనుకుంటున్నాడో, ఎవరైతే కనుక దేవుడు లేడన్నట్టుగా ఎవడైతే ప్రవర్తిస్తున్నాడో వాడు బ్రతుకులు అయితే కనుక ఆ 6 అసహ్యమైన కార్యక్రమాలు, లేకపోతే కనుక 7 అసహ్యమైన ఏహ్యమైన కార్యక్రమాలు ఉంటాయట. ఏమనుకున్నప్పుడు ఒకసారి అయితే కనుక సామెతల గ్రంథంలో ఆ భాగాన్ని ఒకసారి చదవండి. సామెతల గ్రంథం 6వ అధ్యాయము 16వ వచనం నుంచి ఆ మాటలు చదువుతున్నాను. సామెతల గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనం చదవండి. యెహోవాకు అసహ్యమైనవి 6 కలవు, 7 ఆయనకు ఏహ్యములు. ఏంటి? దేవుడు లేడనుకున్న వాళ్ళు చేసే అసహ్యమైన కార్యక్రమాలు. ఏమి ఆ అసహ్యమైన కార్యక్రమాలు అనుకున్నప్పుడు ఒక్కొక్కటిగా అయితే కనుక 6 కార్యక్రమాలు ప్లస్ 1 మొత్తం టోటల్గా 7 కార్యక్రమాల గురించి అయితే కనుక అక్కడ దేవుడు చెప్తున్నాడు. ఏమి అనుకున్నప్పుడు అయితే కనుక రాయబడిన మాటలు ఉంచండి అక్కడ. అవేమనగా మొట్టమొదటిగా దేవుడు లేడనుకునే వాడికి ఏముంటుందో చూడండి. ఇక్కడ కూర్చున్న మీరు కూడా దేవుడు ఉన్నాడనుకుంటే మీ బ్రతికలా ఉంది, లేడనుకుంటే కనుక లేడని మీరు అంటున్నారనటానికి రుజువు ఏంటన్న సంగతి చూడండి. మొదట మనిషికి ఏముంటుందంటే దేవుడు లేడనుకునే వాడికి ఏముంటుంది? అహంకార దృష్టి. ఇక నాకేదో కలిగి ఉంది కనుక నాకు కలిగిన స్తోమతను బట్టి, ఒంట్లో బలిమిని బట్టి కొంత పొగరు కావచ్చు, సంపాదించిన ధనమును బట్టి కొంత అయితే కనుక పొగరు కావచ్చు, లోకపరంగా తనుకున్న మంది బలాన్ని బట్టి, అంగబలం అర్ధబలం అంటారు కదా, వాటిని బట్టి కావచ్చు. ఏదో మొహం మీద అందం ఉందనో, లేకపోతే చేతులు అయితే కనుక బలం ఉందనో, ఒంటి మీద అయితే కనుక మరొకటి ఉందనుకునో పొగరే అండి. ఉద్యోగం ఉందని ఒకడు, లేకపోతే కనుక పదవి ఉందని ఒకడు, పేరు ప్రఖ్యాతులు కలిగిన వాడు ఒకడు, అహంకారం.
ఎంత ఇచ్చినప్పుడు కూడా తగ్గి తిరగమని దేవుడు చెప్తాడు. దేవుడు ఉన్నాడు అనుకున్నవాడు ఏం చేస్తారంటే కనుక తాము ఎంత ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పుడు కూడా తగ్గింపు కోసం కోరుకుంటారు. కానీ దేవుడు లేడనుకున్నవాడికి ఎలా ఉంటుందంటే కనుక అహంకారం ఉంటుంది కదా. మొదట దేవుడు లేడనుకునే బుద్ధిహీనుల దగ్గరికి వచ్చినప్పుడు వారికున్న మొట్టమొదటి లక్షణం ఏంట్రా అంటే కనుక అహంకార దృష్టి. రెండవది కళ్ళలాడు నాలుక, అంటే కనుక లేనిది ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా చేయటం, కళ్ళ చేయటం అంటారు. ఇర్మియా గ్రంథంలో అయితే కనుక ఒకరు చెప్పేటప్పుడైతే కనుక శాస్త్రుల కళ్ళము దానికి అపార్థము చేయుచున్నది కదా అంటాడు. అంటే కలము అంటే కనుక రాసేదని అర్థం. కళ్ళ అంటే కనుక కదలిక. దాన్ని అయితే కనుక ఏమన్నా ఇక్కడ నీరుని కనుక ఒక సాఫ్ట్గా ఉన్నారు ప్రశాంతంగా ఉన్న నీటిలో కనుక రాయి వేస్తే కనుక ఒకసారి ఏమవుతుంది, అల్లకల్లోలం అంటారు. అంటే కళ్ళం అవుతుందని దాని అర్థం, చెదిరిపోద్దని అర్థం. కళ్ళలాడు నాలుక, స్థిరమైన నాలుక కాదు ఇది. మనిషి దగ్గర మనిషి మాట మాట్లాడతారు, సందర్భోచితంగా మాట్లాడటం కొంతమందికి అలవాటు. ఎవరైతే కనుక ఒకవేళ దేవుడు లేడనుకునే బుద్ధిహీనులు ఉంటారో వారికి ఉన్న గుణలక్షణాల గురించి ఆలోచిస్తే మొదటిది అహంకార దృష్టి, రెండవది అయితే కనుక కళ్ళలాడు నాలుక, మూడవది వచ్చేప్పుడైతే కనుక నిరపరాధులను చంపే చేతులు. తప్పు చేయని వాడిని కూడా అయితే కనుక చంపాలనుకునే ఆలోచన కలిగిన వారు. ఒక నాబోతుని చంపాలని ఎవరికి అనిపించిందంట? ఆహాబుకు అనిపించింది. తప్పేమీ చేయలేదు, కానీ ఆ తప్పు చేయని వాడిని కూడా చంపేయటం. దేవుడు లేడనుకునే బుద్ధిహీనత అదేనండి. నేను ఏం చేసినా ఎవరు చూస్తారనుకునే నమ్మకం. నేను చేసిన దానికి ప్రతిఫలమే ఉండదు కదా. దేవుడే లేడనుకున్నప్పుడు ఇంకా నాకు సమాధానం చెప్పేవాళ్ళు ఎవరు? దావీదంతటి వాడు కూడా అయితే కనుక ఊరియాని చంపేటప్పుడు అలాగే అనుకున్నాడు. అతను దేవుడు చూడట్లేదు అనుకున్న నమ్మకంతో దేవుడు ఉన్నాడని అతను నమ్మినప్పుడు కూడా నేను చేసేది దేవుడు చూడడు కదా, మహోన్నతునికి తెలివి ఉన్నదా, నేను చేసే పని అయితే కనుక దేవుడు చూడగలడా అన్న ఉద్దేశంతో తను చేసిన పని ఒక నిరపరాధిని అయితే కనుక చంపాడు. దేవుడు లేడనుకునే బుద్ధిహీనులు వాళ్ళు చేసే పని అయితే కనుక ఇదే, నిరపరాధులను చంపే చేతులు కలిగిన వారుగా ఉంటారు. తర్వాత దుర్యోచనలు యోచించే హృదయం, ఆలోచన ఎప్పుడు కూడా దురాలోచనగా ఉంటుంది, సవ్యమైన పద్ధతిలో ఉండదు. ఎదుటివాడికి మేలు చేసే ఆలోచన కాకుండా దురాలోచన, దుర్యోచనలు అన్నారు. దుర్యోచనలు అయితే కనుక ఆ యోచనలోనే తప్పులుగా ఉంటుంది. ఎదుటివాడికి కీడు కలిగించే ఆలోచన ఎప్పుడు చూసినప్పుడు కూడా. అహీతోపెలు అనుకున్న వ్యక్తి దగ్గరికి వస్తే దావీదుకు విరోధంగా అతను ఏం చేయటం ప్రారంభించినట? దుర్యోచనలు చేయటం. ఒక నిరపరాధిని చంపడానికి ఏం చేయొచ్చో చేస్తాడు. ఒక నీతిమంతుడిని అయితే కనుక నాశనం చేయడానికి ఏం చేయాలో ఆలోచిస్తాడు. దుర్యోచనలు ఆలోచించే హృదయం ఉంది అతని దగ్గర. తర్వాత కీడు చేయుటకు త్వరపడికి పరుగులెత్తు పాదములు. మన రోమి రాసిన పత్రిక 3:10 చదువుతున్నప్పుడు ఆడ పలుకుతున్న మాట, నీతిమంతుడు లేకుండా పోయాడు, అందరూ బుద్ధిహీనులుగానే ఉన్నారు. దేవుడు లేడనే భయభక్తులతోనే వాళ్ళైతే కనుక లేకుండా బ్రతుకుతున్నారు కనుక అందుకని వాళ్ళు కీడు చేయటానికి వారి పాదములు ఏమవుతుందంట? పరిగెడుతున్నాయి. వారి చేతులైతే కనుక నిరపరాధుల రక్తాన్ని చిందించడం కోసం ప్రయత్నిస్తుంది. వాళ్ళ ఆలోచన ఎప్పుడు కూడా తోటివాడిని పడగొట్టడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు. వాళ్ళ హృదయం ఎప్పుడు కూడా అయితే కనుక అహంకార దృష్టితో అయితే కనుక ఎదుటివాడిని గర్వంగా మాట్లాడే పరిస్థితి వస్తుంది కదా. కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములు, లేని వాటిని పలుకు అబద్ధ సాక్ష్యం. లేకపోయినప్పుడు కూడా, అందుకనే లేని వార్తను పుట్టింపకూడదు. 22 లేవీకాండం చదువుతున్నప్పుడు ధర్మశాస్త్ర ప్రకారం చదువుకుంటే కనుక లేని వార్తను పుట్టించటం తప్పు. దేవుడు నీకైతే కనుక అవకాశం ఇవ్వలేదు. ఉన్నది చెప్పడం కోసమే మనం ఉన్నాం తప్ప, సత్యాన్ని పలకటం కోసం మనం ఉన్నదే తప్ప, లేని వాటిని అయితే కనుక మనం పుట్టించడం కోసం అయితే కనుక ఈరోజు మనం లేవట్టండి. కానీ దేవుడు లేడనుకునే బుద్ధిహీనులు లేని వాటిని పుట్టిస్తే ఏమవుతుంది? క్రియేటివిటీ కదా. ఈరోజు అంతా కూడా ఎక్కడ చూసినప్పుడు కూడా నటనతో కూడుకున్న బ్రతుకులు, అంతా అబద్ధంతో కూడుకున్న జీవితాలు, అంతా కూడా ఎక్కడ ఎలా ఉందనుకుంటే కనుక ఎవరో కూడా ఎదుటివాడిని అయితే కనుక మంచి చెప్పి సత్యంలో నడిపించే పరిస్థితి అక్కడే లేదు. అంతా కూడా అబద్ధం. ప్రస్తుతానికైతే నీకు ఆనందం కలిగించాను కదా, నిన్ను సంతోషపెట్టడానికి పనికొచ్చింది కదా అనుకున్నారే తప్ప నేను చెప్పే అబద్ధం తర్వాత పరిస్థానం ఏమవుద్దన్న సంగతి కూడా ఎవరికి తెలియట్లేదు. లేని వాటిని అయితే కనుక కల్పించి అబద్ధ సాక్షి కదా. చివరికి వచ్చేటప్పటికి అన్నాడు, అన్నదమ్ములలో వాడే పుట్టిస్తాడట? జగడములు పుట్టిస్తాడు. తోబుట్టువుల మధ్యన జగడములు పుట్టిస్తాడు. తండ్రి కొడుకుల మధ్యన కలహాలు పెడతాడు. భార్యాభర్తల మధ్యన కలహం పెడతాడు. తోటి సహోదరుల మధ్యన అయితే కనుక సంఘ సభ్యుల మధ్యన కూడా గొడవలు పెడతాడు. చివరికి ఎంత అంటే కనుక నీకు దేవునికి మధ్యన కూడా చివరికి ఏం పెడతాడు? అంతే కదా. అబద్ధం పలికేవాడు ఉన్నాడు అనుకుంటే, అబద్ధమునకు జనకుడు అనుకున్న అపవాది దగ్గరికి వస్తే వాడు చేసిన పని, సృష్టి ఆరంభం నుంచి కూడా వారు ఎవరెవరికి మధ్యన కలహం పెట్టడం ప్రారంభించాడు?
ఓ విధంగా చూస్తే కనుక హవ్వమ్మకి ఆదాముకి మధ్యన కలహం వచ్చేసింది, వీళ్ళిద్దరికీ దేవునికి మధ్యన కలహం వచ్చేసింది, కయ్యనికి హేబేలుకి మధ్యన కలహం వచ్చేసింది. వాడు కనుక దూరాడు అనుకుంటే కనుక వాడు చేసే పనిని బట్టయితే తర్వాత వచ్చే పర్యవసానం, నేను చేసే పనికి శిక్ష లేదనుకునే మనస్తత్వంతో ఉంటాడు. దేవుడు లేడనుకునేవాడు తర్వాత జరగబోయే భవిష్యత్తు గురించి భయం ఉండదు వాడికి. ఈరోజు తిందాం, రేపటి చస్తే కనుక రెండు కదా అనుకునే రకమే తప్ప, ఈరోజు నేను ఏది చేసినా తర్వాత అయితే కనుక పర్యవసానం తీవ్రంగా ఉంటుంది, దేవునికి నేను లెక్క చెప్పాలన్న భయం వాడుకుంటుంది. ఆ దేవుడైతే కనుక ఎవరైతే కనుక అంటాడు అక్కడ ఉన్న మాట, దేవుడు లేడని బుద్ధిహీనంగా ఎవరైతే మాట్లాడతారో వారు దేవునికి సమాధానం చెప్పే పరిస్థితి అయితే కనుక రాదు. వారు దేవునికి సమాధానం చెప్పే పరిస్థితి రాదు. అందుకనే వాళ్ళ పలికి ఎలా ఉందనుకున్నప్పుడైతే వాళ్ళు లెక్క లేకుండా మాట్లాడతారు కదా, దేవుడు అంటే కనుక లెక్క లేకుండా ఉంటారు. అందుకని వాడి దగ్గరికి వచ్చేప్పటికల్లా వాడు చేసే పని ఎలా ఉంటుందనుకుంటే, వాడు మనస్తత్వం ఎలాంటిది ఉంటుకున్నప్పుడు చూడండి, అక్కడ 2వ వచనం చదువుతున్నాను, అదే 14వ అధ్యాయం 2వ వచనం. దేవుడేమో చూస్తున్నాడట, బుద్ధిహీనంగా ఎవరైతే ప్రవర్తిస్తున్నారో లోకమంతా నిండిపోయిందో ఆ సమయంలో పరలోకమందున దేవుడు ఏమనుకున్నాడు చూడండి, వివేకము కలిగి దేవుని వెదుకువారు కలరేమో అని యెహోవా ఆకాశం నుండి చూచి నరులను ఏం చేస్తున్నాడైనా పరిశీలిస్తున్నాడు. ఇదిగో నిన్ను కూడా పరిశీలిస్తున్నాడు. దేవుడు ఉన్నాడని నువ్వు నమ్ముతున్నావా, లేడన్నట్టుగా ప్రవర్తిస్తున్నావా? దేవుడు ఉన్నాడు అనుకుంటే కనుక నీ జీవితం ఒకలా ఉంటుంది, నువ్వు దేవుడు లేడనుకుంటే కనుక నీ జీవితం మరొకలా ఉంటుంది. రెండు నీవు చేసే పనిని బట్టి, నీ బ్రతుకు, నీ ప్రవర్తన బట్టి, నీ జీవితాన్ని బట్టి నువ్వు దేవుడు ఉన్నాడని నమ్మి జీవిస్తున్నావా, దేవుడు లేడన్నట్టుగా ప్రవర్తిస్తున్నావా అన్న సంగతి తెలిసిపోద్ది. పెదాలతో చెప్పడం కాదు, దేవుడు ఉన్నాడండి, నేను నమ్ముతున్నానండి, ప్రార్థన చేసుకున్నానండి కాదు, ఇక్కడ బ్రతుకులో తెలిసిపోద్ది. నీ బ్రతుకులైతే కనుక తెలిసిపోద్ది. ఎలా ఉన్నది అనుకున్నప్పుడు చూడండి 3వ వచనం, దేవుడు లేడనుకున్నవాడు ఏం చేస్తాడట, వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు, మేలు చేయువారు లేరు, ఒక్కడైనను లేడు. యెహోవాకు ప్రార్థన చేయక ఆహారము మృంగునట్లు నా ప్రజలను మృంగుచు పాపము చేయువారికి అందరికీ తెలివి లేదా? పాపము చేయువారు బహుగా భయపడతారు. పాపం చేసేవాళ్ళు ఏం చేస్తారట, ఎంత అంటే కనుక 53వ కీర్తనలో ఇదే కీర్తన రిప్లిగా అక్కడ రాసినప్పుడు అన్నాడు, భయ కారణము లేని చోట వారు భయాక్రాంతులు, నేనను చూసి కూడా భయపడతారు. దేవుడు లేడని బ్రతికేవాడు ఎప్పుడూ కూడా ప్రతిదానికి భయపడతాడు. దేవుడు ఉన్నాడని కూడా వాడికైతే కనుక ధైర్యం, ఎందుకంటే నాకు ఏదైనా అయితే కనుక నన్ను రక్షించడానికి నేను నమ్ముకున్న నా దేవుడు ఉన్నాడన్న ఉద్దేశంతో ధైర్యంగా ఉంటాడు. దేవుడు లేడని తిరిగేవాడికైతే కనుక అనుక్షణము కూడా భయంగానే ఉంటాడు. ఎప్పుడు ఏ క్షణాన్ని ఎప్పుడు ఏమవుతుందో తెలియదు అన్నట్టుగా, నాకు ఏదైనా ఆపద కలుగుతుందేమో, నన్ను ఎవరన్నా ఏదన్నా చేస్తారేమో, నా మీదకి ఏదైనా అపాయం వస్తుందేమో ఉద్దేశంతో అనుక్షణం కూడా భయంగా బతుకుతారు. వారైతే కనుక భయ కారణము లేని చోటైతే కనుక వాళ్ళైతే కనుక భయపడే పరిస్థితి వస్తుంది కదా అని. ఇది దేవుడు లేడనుకునే వాడికైతే కనుక స్థితి అని. మీ దగ్గర అయితే కనుక ఎలాంటి భయమే ఉందా? అనుక్షణం కూడా భయపడతారా? భక్తిహీనులు దేనికి భయపడతారో అక్కడ పలికేటప్పుడు రాయబడిన మాట ఉంది కదా, వారు దేనికి భయపడతారో అదే వారి మీదకి వస్తుందట. వాడు భయపడినట్టుగానే జరుగుతుంది, ఎందుకంటే వాళ్ళకి దేవుని మీద నమ్మకం లేదు, తమను తాము రక్షించుకుందామని ప్రయత్నిస్తున్నారే తప్ప నా రక్షణ బాధ్యత దేవునిది, తప్పకుండా దేవుడే నన్ను క్షేమంగా చూస్తాడని నమ్మకం వాళ్ళకి లేకుండా పోవటం వల్ల వారైతే కనుక ఇలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు అయితే కనుక చిక్కుపోతారు. ఇప్పుడు దేవుడు లేడనుకున్న వాడిని గురించి 14వ కీర్తనలో రాస్తే, దేవుడు ఉన్నాడు నేను నమ్ముకున్నాను అనుకున్న వాడిని గురించి అయితే కనుక 15వ కీర్తనలో మనం చదువుకున్నాం. మొదటి పాఠ్యభాగంగా దాన్ని చదువుకున్నప్పుడు అందులో ఏముందో చూడండి, యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు, నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించు హృదయపూర్వకముగా వీళ్ళు ఏం చేస్తారట, నిజం పలుకుతారు. కానీ దేవుడు లేడనుకున్నవాడు నాలుక ఎలా ఉంటుందట, కళ్ళలాడు నాలుక కదా. నోటు వెంట ఏమో అబద్ధం చెప్తాడు. దేవుడిని అయితే కనుక లేడనుకునేవాడు, దేవుడు లేడని ఎవరైతే భ్రమిస్తున్నారో వాళ్ళందరూ కూడా నోటు వెంట అబద్ధం వస్తుంది వాళ్ళకి. ఇక్కడ కూర్చున్న మీలో కూడా ఎవరైనా అబద్ధం ఆడుతున్నారు అనుకోండి, మీ భార్యతోనో భర్తతోనో అబద్ధం ఆడారనుకోండి, మీ తల్లితోనో తండ్రితోనో మీరు అబద్ధం ఆడితే, మీ బిడ్డలతో కనుక మీరు అబద్ధం ఆడుతున్నారంటే దాని అర్థం ఏంటి తెలుసా? మీరు పైకి ఎన్ని మాటలు చెప్పినా మీ మనస్సులో దేవుడు లేడు, ఆయన చూడట్లేదు, నాకేమీ కాదన్న నమ్మకంతో మీరు మాట్లాడుతున్నారు. కానీ దేవుడు ఉన్నాడు, ఆయన చూస్తున్నాడు, నేను పలికే పలుకును కూడా ఆయన గమనిస్తున్నాడు అన్న సంగతి తెలిస్తే పొరపాటును కూడా నోటి వెంట మాత్రం అబద్ధం రాదు. ఎందుకంటే అబద్ధం ఆడటం వ్యభిచారంతోనే సమానం కదా. అబద్ధికులు పరలోక రాజ్యానికి వెళ్ళలేరు అంటే దాని అర్థం ఏంటి? మర్డర్ చేసిన వాడు వెళ్ళలేడు, అబద్ధం ఆడినాడు కూడా దేవుని సన్నిధిలోంచి అయితే తోసివేయబడతాడు.
నువ్వు మర్డర్ చేస్తేనే దేవుడు నిన్ను అసహించుకోవడం కాదు, నువ్వు వ్యభిచారం చేస్తేనే దేవుడు అసహించుకోవడం కాదు. నీ నోటి వెంట అబద్ధం వచ్చినా దేవుడు నిన్ను అంగీకరించడు. నీ నోటి వెంట అబద్ధం వచ్చినప్పుడు కూడా దేవుడు అంగీకరించడండి. కాబట్టి ఇక్కడ పలికేట మాటకు వస్తేప్పటికల్లా ఎవరైతే కనుక ఒకవేళ దేవుని ఉన్నాడని నమ్ముతున్నారో, దేవుని ఎందు భయభక్తులు కలిగిన వారుగా ఆయన ఆశ్రయించి జీవిస్తున్నారో వారు ఎలా ఉంటారు అనుకుంటే హృదయపూర్వకముగా వాళ్ళు ఏం చేస్తారట, నిజం పలుకుతారు. మీరు హృదయపూర్వకంగా నిజం పలికితే మీరు దేవునిలో ఉండాలని కోరుకుంటున్నారు, మీరు దేవుని నమ్ముతున్నట్లు లెక్క, మీరు దేవుని నమ్ముతున్నట్లు లెక్క. కానీ మీ నోటి వెంట కనుక అబద్ధం వస్తుంది అనుకుంటే మాత్రం మీరు కావాలనుకుని చెప్పి ఎదుటివారికి కీడు కలిగించేట్టుగా మీరు అబద్ధం ఆడుతున్నారు, ఎదుటివారి గురించి చాటుమాటుగా మీరైతే కనుక ఇలాంటి దొంగ సాక్ష్యాలు అయితే కనుక చెప్తున్నారు అనుకుంటే, నిరపరాధులను చంపే చేతులు మీ దగ్గర ఉన్నాయి, కోట సాక్ష్యం పలికే మనస్తత్వం మీ దగ్గర ఉందనుకుంటే మీరు దేవుని సన్నిధిలో ఉన్నా మీరు దేవుని నమ్మట్లేదని దాని అర్థం. మీరు ఉంటే దేవుని సన్నిధిలో ఉండొచ్చు కాక, పాటలు పాడొచ్చు కాక, బైబిల్ చదవచ్చు కాక, ప్రార్థన చేయొచ్చు కాక, కానీ మీరు దేవుడు ఉన్నాడని నమ్మట్లేదు. మీరు దేవుడు ఉన్నాడని నమ్మితే కనుక మీరు దేవునికి భయపడతారు. నేను ఏదైనా ఒకవేళ దేవునికి విరోధమైన పని చేస్తే కనుక దేవుడు తప్పకుండా నన్ను శిక్షిస్తాడని భయపడతారు. ఈరోజు దేవుడు అంటే కనుక భయం ఎందుకు లేదనుకుంటే కారణం మీకు దేవుడు ఉన్నాడని మీరు నమ్మట్లేదు. మీరు నమ్మట్లేదు కనుక ఇలా ఉన్నారు మీరందరూ కూడా. నిజంగా దేవుడు ఉన్నాడని మీరు నమ్మినట్లయితే కనుక మీ ప్రవర్తన ఎలా ఉండదో తెలుసా, అనుక్షణము కూడా ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉంటారు. ఎవరన్నా ఉన్నారా లేదని తప్పుడు పనులు చేయటం గురించి కాదండి, ఎవరు చూడట్లేదు కదా, ఎవరు వినలేదు కదా, నేను చేసింది ఎవరు పట్టించుకోలేదు కదా అని మీరు అనుకుంటున్నారేమో. ఇలా అనుకునే మీరు జీవితం జీవించి మీరు దేవునికి విరోధంగా వెళ్ళిపోతున్నారు. కానీ మీ హృదయంలో కనుక తప్పుడు తలంపు వచ్చినప్పుడు కూడా, మీ హృదయంలో వచ్చే దుర్యోచన గురించి వచ్చినప్పుడు కూడా అది ఎవరికి తెలిసిపోతుంది, మీ ఊహ మీ తలంపు పుట్టక మునిపే అవన్నీ కూడా దేవునికి తెలుసు కదా అని. మరి మీ ఊహల గురించి ఆలోచించినప్పుడు మీ మనసులో ఎవరెవరి గురించి ఏం ఆలోచించుకున్నారో తెలీదా? మీవన్నీ కూడా దేవుడైతే కనుక చూస్తున్నాడనే సంగతి మీకు అర్థం కాలా? దేవుడు వాటన్నిటికీ జవాబు అడుగుతాడు. మీ నుంచి అయితే కనుక ఆయనైతే కనుక సంజాయిషి కోరుకుంటాడనే సంగతి మీకు తెలీదా? ఉన్నాడనుకుంటే కనుక అసలు మా ఆలోచించే ధైర్యం ఎక్కడ వస్తుంది మనకి? ఎవరైతే ఉన్నారో అక్కడ చెప్తున్నాడు, అట్టివాడు నాలుకతో కొండెములాడడు అన్నాడు. కానీ వాడేం చేస్తాడట, దేవుడు లేడనుకునేవాడు ఏం చేస్తాడు, వాడు చేసే అసహ్యకార్యములో భాగంగా కొండెములు చెప్పటం. నాలుకతో కళ్ళలాడు నాలుక, ఎప్పుడు చూసినప్పుడు కూడా ఇక్కడ మాట అక్కడ, అక్కడ మాట అక్కడ, వాడు గురించి ఇక్కడ, వీరి గురించి అక్కడ. ఇదేనండి కొంతమంది నాలుక భుజాన్ని వేసుకుని మాట్లాడతారు. ఆల్వేస్ ఎవరినో ఒకరినైతే కనుక వాళ్ళు కించపరచడం కోసం కూర్చుంటారు. అపాసకులు అంటారు వారిని గురించి ఆలోచించినప్పుడు. ఎప్పుడు కూడా ఎదుటివాడి మీద నేరం మోపటం, వాళ్ళు అలాంటి వాళ్ళండి, ఈవిడ ఇలాంటిదండి, వీళ్ళు ఎలా చేశారండి, వాళ్ళు అలాంటి వాళ్ళండి. మరి మనమెవరం? ఎదుటివారి వైపు ఎలెత్తి చూపించినప్పుడు యేసుప్రభు ఒక మాట అంటాడు, మీలో పాపం లేనివాడు ఆమె మీద మొట్టమొదట రాయి వేయండి. మీరు పరిపూర్ణులైతే ఎదుటివారి గురించి మీరు తప్పులు వెతకండి. మీరు కరెక్ట్గా ఉన్నాను, ఆల్వేస్ నేను 100% రైట్ అని కనుక మీరు అనుకునేటట్టయితే తప్పకుండా ఎదుటివారి మీద వేలెత్తి చూపించడానికి మీకు హక్కు ఇస్తాడు. ఎక్కడ? మనలో పాపము లేదని చెప్పుకునే ఎడల మనం అందరం కలిసి ఏం చేస్తామంట, ఆ దేవుడిని అబద్ధికునిగా చేస్తాం. సో ఎవ్రీబడి హ్యాస్ ఇట్స్ ఓన్ సిన్ కదా. అందరికీ ఎవరికి వాళ్ళు ఆలోచించేటైతే కనుక ప్రతి ఒక్కరికి వారి పాపాలు ఉన్నాయండి. అందరూ కూడా అయితే కనుక పాపం చేసిన వాళ్ళు, ఇందులో ఎవరికి ఎగ్జంప్షన్ అంటే ఏమీ లేదు, మినహాయింపు ఎక్కడ కనపట్లేదు. మనం పాపం చేసిన వాళ్ళు అయితే కనుక ఎదుటివారి పాపాన్ని గురించి మనం ఎత్తి చూపించేంత పరిస్థితి ఏంటండి? తండ్రి దగ్గర పొరపాటు ఉందనుకుంటే కొడుకుని గురించి తప్పెత్తడానికి అతని దగ్గర అవకాశం ఉందా? కొడుకులో కనుక పొరపాటు ఉందనుకుంటే కనుక తండ్రి దగ్గర అయితే కనుక ఆ పొరపాటు ఎత్తడానికి అవకాశం ఉందా? విశ్వాసంలో పొరపాటు ఉంటే కనుక ఒక సేవకుడిని మీరు తప్పు పట్టచ్చా? లేకపోతే కనుక సేవకుల్లో తప్పు ఉంటే కనుక విశ్వాసంలో తప్పు పట్టగలిగే స్థితి ఉందా? ఈరోజు ఎవరికి వాళ్ళైతే కనుక ప్రతి ఒక్కరూ అవిధేయత స్థితిలో ఏమైపోయేట వీళ్ళు మూసివేసి బంధించబడిన స్థితిలో ఉన్నారు. అందరి పరిస్థితి అదే. కాబట్టి ఎదుటివారి గురించి అడగటానికి మనకు హక్కు లేదండి. నా వరకు వస్తే కనుక నా సంగతి ఏంటి? నా వరకు వస్తే కనుక నేను యాక్చువల్గా నేను నెరవేర్చవలసింది ఏంటి? ఒకవేళ కనుక దేవుని చిత్తానికి విరోధంగా ఆయన దృష్టిలో అసహ్యమైన కార్యక్రమాల్లో కనుక నేను పాలు పంచుకుంటే, అలాంటి ఆలోచనలతో కనుక నేను జీవిస్తే కనుక దేవుడు లేడనుకునే బుద్ధిహీనతో నేను సమానం అవుతాను. కానీ దేవుడు ఉన్నాడని చెప్పుకునేంత పరిస్థితి నాకు రావాలనుకుంటే, నేను నమ్ముకున్నాను దేవుడిని అనుకుంటే ఆయన ముందైతే ఇలా నిలబడాలి. ఎంతగా అనుకున్నప్పుడు అంటున్నాడు అక్కడ, అట్టివాడు నాలుకతో కొండెములు ఆడడు, తన చిలికానికి పొరపాటును కూడా ఏం చేయకూడదు, కీడు చేయకండి. మిమ్మల్ని నమ్మిన వారి గురించి మీరు ఎప్పుడు కూడా తప్పు మాట్లాడకండి. మీకు ఎవరైతే మీ చెలికాడుగా ఉన్నారో వారి గురించి మీరైతే కీడు తెలిచే పరిస్థితి వస్తే కనుక ఏమవుతుందో తెలుసా? మీ పొరుగువాని మీద ఎప్పుడు కూడా మీరైతే కనుక నేరం మోపే పరిస్థితి రాకూడదండి.
మిమ్మల్ని నమ్మి మీ దగ్గర కూర్చున్నంతసేపు, ఆ వ్యక్తి మీ దగ్గర ఉన్నంతసేపు అతనైతే క్షేమంగా ధైర్యంగా బ్రతకటానికి అయితే అవకాశం ఇవ్వాలి కదా. పరదేశి మీ మధ్యన నివసిస్తున్నప్పుడైతే కనుక అతనికి ఏ కీడు కలగ చేయకూడదని ధర్మశాస్త్రం యొక్క ఆజ్ఞాన్ని. నిన్ను నమ్మి నీ దగ్గరకు వచ్చిన వాళ్ళకి ఎవరికి మాత్రం తెలిసి మాత్రం ఎప్పుడు కూడా ఏ హాని కూడా నువ్వు చేయడానికి వీల్లేదని. తన పొరుగువానికైతే కనుక అతను కీడు చేయడు, తన పొరుగువాని మీద నింద కూడా మోపడు. అతని దృష్టికి నీచుడు, అసహ్యుడు. ఎవరో నిజంగా కనుక నాకు దేవుడు ఎంతో నమ్మకం ఉందండి, నేను నమ్మాను అనుకుంటే, నమ్మిన వారికైతే కనుక నీచులు చూడంగానే ఏమనిపించాలంట? అసహ్యం. కానీ మరి అమ్మ కదా, మా నాన్న కదండి, అతను నీచుడైనా మా నాన్న గనక, మా అమ్మ గనక నాకైతే మాత్రం ఇష్టమే. మా అన్నయ్య గనక, మా తమ్ముడు గనక, చెల్లి గనక, అక్క గనక నాకు ఇష్టమే. మా అమ్మ గనక, నాన్న గనక, లేకపోతే నా భర్త గారు గనక, మామగారు గనక, నా భర్త గనక, భార్య గనక వాళ్ళు నీచులే, కానీ నాకు అసహ్యం కాదు. ఎందుచేత? అమ్మో వాళ్ళు నా వాళ్ళు కదా. బయట వాళ్ళు అయితే కనుక చెప్తానండి, నేను బయట వాళ్ళ గురించి అయితే ఎన్నైనా మాట్లాడతానండి, కానీ నా కుటుంబీకులు కదా, నా బంధుమిత్రులు కదా, నా రక్త సంబంధికులు కదా, నా హితులు కదా. మరి ఎలా? నీచుడు అంటే నీచుడు, బయటవాడా ఇంట్లో వాడన్న ముఖ్యం కాదు. తప్పు చేసినప్పుడు ఎవరైనా ఒకటే. వాడు దేవుని దృష్టిలో కనుక నేరస్తుడు అనుకున్నప్పుడు ఎవరి గురించైనా కానీ మీరు అలాగే మాట్లాడాలి. నా దృష్టికి నీచుడు, అసహ్యుడు, అట్టి వానితో నేను పొందు చేయను కదా అనేటట్టు ఉండాలి. నేను అట్టివానితో అయితే కనుక పొందు చేయను, ఎందుకంటే కనుక నా దృష్టికి అయితే కనుక నీచుడు, అసహ్యుడు కదా అని కిందకు వచ్చేటప్పుడు అక్కడ అన్నాడు చూడండి. అక్కడ అతడు దేవుని యందు భయభక్తులు గల వారిని ఏం చేస్తాడట? సన్మానిస్తాడు. కానీ దేవుని యందు భయభక్తులు కలిగిన వారిని మనం విమర్శించే స్థితిలో ఉన్నాం ఈరోజు. దేవుని పరిచర్యలో ఉన్న వారి గురించి కూడా ఈరోజు చెడు మాటలు పలికే ధైర్యం ఈరోజు మనకు వచ్చిందంటే కారణం ఏంటి తెలుసా? నేను పలికే పలుకును దేవుడు వింటున్నాడు, దానికి శిక్ష వేస్తాడన్న భయం మనకి లేకపోవటమే. ఈరోజు ధైర్యం ఎందుకు వస్తుందంటే కారణం దేవుడు చూడలేదు అనుకుంటున్నారు. నీ పక్కన వాళ్ళు దేవుని యందు భయభక్తులు కలిగిన వారు ఎందుకు వారి గురించి నీచంగా మాట్లాడుతున్నారు? అతడు దేవుని యందు భయభక్తులు గల వారిని ఏం చేయాలట? సన్మానించాలి, నీచులను అసహించుకోవాలి. కానీ మనం నీచులను ప్రేమించేటట్టుగాను దేవుని యందు భయభక్తులు కలిగిన వారిని అయితే కనుక మనం ఏం చేస్తున్నాం? అసహించుకునే పరిస్థితుల్లోకి చాలామంది వెళ్ళిపోతున్నారు. ఆ ఒక్క కారణం చాలు, వాళ్ళు దేవుడు లేడనుకుంటున్నారంటానికి ఒక రుజువు అండి. మీరు దేవుడు ఉన్నాడు అనుకుంటే కనుక మీ ప్రవర్తన ఎలా ఉండాలో చెప్తున్నాడు. దేవుడు ఉన్నాడని చెప్పేవాడైతే కనుక అతను నీచులను అసహించుకుంటాడు, దేవుని యందు భయభక్తులు గల వారిని అయితే కనుక సన్మానిస్తాడు అని చివరికి వస్తే ఒక మాట అంటున్నాడు. అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగిన మాట తప్పడు. వాట్ ఎవర్ ఏదైనా జరిగిన నేను మాత్రం మాట ఇచ్చాను, మాటకు నేను కట్టుబడతాను. అది దేవునికి ఇచ్చిన మాట కొరకైనా కానీ ప్రాణం వరకు తెగించే పరిస్థితి రావాలి. నా భార్యకి ఇచ్చిన మాట, నా భర్తకి ఇచ్చిన మాట, నా తల్లిదండ్రులకో, నా తోబుట్టులకో, నా స్నేహితులకో నేను మాట ఇచ్చాను. ఒకవేళ కనుక వాళ్ళ దగ్గర ప్రమాణం చేశారనుకున్నప్పుడు ఏదైనా జరగని నేనైతే మాత్రం మాట తప్పను. ఉన్నదా ఈరోజు? కళ్ళలాడు నాలుగు అంటే అర్థం ఏంటి? నిన్నేదో చెప్పానులేండి కుదిరినప్పుడు, మళ్ళీ ఈరోజు అంటే ఎలా కుదురుతుంది? అప్పుడంటే ఏదో ఆ రోజుల్లోనండి, ఆ పరిస్థితులను బట్టండి, అప్పుడండి. ఈరోజు గుర్తులేదు మనకి. మన జీవితం అంతా యావత్తు చూస్తే కనుక 10 సంవత్సరాల క్రితం ఉన్న మీకు ఈరోజున్న మీకు ఏమైనా సంబంధం ఉందా? గడిచిన కాలంలో మీకున్న స్నేహితులు ఈరోజు ఎక్కడున్నారో మీకు తెలుసా? మీకున్న బంధుత్వాల దగ్గరికి వచ్చిన, సాహసాల దగ్గరికి వచ్చిన రోజుకొకటి కదండి. మనం ఏమీ కూడా ఎవరికైనా ప్రమాణం చేస్తే కనుక ప్రమాణం నిలపగలిగే స్థితిలో మనం లేము కదా. నీ స్నేహితుడినైనాను, నీ తండ్రి స్నేహితుడినైనా నువ్వేం చేయకూడదట? విడిచిపెట్టకూడదు. నీదే కాదు, నీ తండ్రి స్నేహితులు కూడా నువ్వైతే అట్టి పెట్టుకోమన్నాడు ఆయన. ఎందుకంటే ప్రమాణం చేశారు మీరు, మాట తప్పకుండా చూసుకోండి అనేది అందులో ఉన్న భావం ఉందా ఈరోజు? ఈ నిబంధన ఎవరు పాటించట్లేదండి. దేవుని నమ్మేమని చెప్తున్నారే తప్ప దేవుని నమ్మినందుకు ఈరోజు పాటించవలసిన నియమ నిబంధనలు ఎవరు పాటించట్లేదు. అందుకనే దావీదు గారే ఈ కీర్తన కనుక నేను ఉండాలి అనుకుని పరిశీలించుకోవడానికి ప్రయత్నించిన చివరికి మనం చదువుకున్న పాఠ్యభాగంలో 2వ పాఠ్యభాగం దగ్గరికి వస్తే 26వ కీర్తనలో నేను ఉన్నానా లేదన్న సంగతి సెల్ఫ్ చెక్కింగ్ యాజ్ వెల్ యాజ్ దేవుని దగ్గరికి వెళ్ళైతే కనుక చెక్ చేసుకుంటున్నాడు ఆయన. నేను దేవుని చిత్తానికి తగినట్టుగానే ఉన్నానా లేదంటే కోసం ఆయన అంటున్న మాట చూడండి. 26వ కీర్తన 1వ వచనం చదువుతున్నాను. యెహోవా, నేను యథార్థవంతుడినే ప్రవర్తించుచున్నాను, నాకు తీర్పు తీర్చుము. నేను ఉన్నానా? నేను ట్రాన్స్పరెంట్గానే ఉన్నానా? యథార్థతతో నేను బ్రతుకుతున్నానా? దాపరకం లేదు కదా, నేనేం మోసగాన్ని కాదు కదా, నా నోట్లో అబద్ధం లేదు కదా, నేను ఎవరికి కుట్ర కుతంత్రాలతో అయితే కనుక దుర్యోచనలు నేను చేయట్లేదు కదా, ఉన్నానా యథార్థంగా? నాలో మనలో లేదు కదా. తీర్పు తీర్చు ప్రభువా, నన్నైతే కనుక పరిశీలించు.
నేను అలాగే ఉన్నానా అనే ఉద్దేశంతో కనుక దేవుని దగ్గరికి వెళ్ళి అడుగుతున్నారు. ఈరోజు మీరు కూడా అడగండి. మీరు ఉన్నారని చెప్పుకుంటే కాదు, నేను బాగానే ఉన్నాను, అంతా బాగానే ఉందని చెప్పి అక్కడికి వెళ్ళిన తర్వాత రేపటి దినాన మనం చనిపోయిన తర్వాత దేవుని తీర్పు కోసం ముందు కూర్చున్నప్పుడు ఆ రోజు కనుక నువ్వు ఫెయిల్డ్, నువ్వైతే కనుక ఎలవబిలిటీ లేదని పంపిస్తారు అనుకోండి. సపోజ్ నువ్వు పనికిరావు అనుకుంటే ఆ రోజు నెత్తినోరు కొట్టుకుని ఉపయోగం లేదు. నాకు అన్నీ వచ్చాను అనకండి. మీరు కరెక్ట్గా ఉన్నారో లేదో మీరైతే కనుక ముందు దేవుని దగ్గరికి వెళ్ళి చెక్ చేయించుకోండి. నేను యథార్థవంతుడినే ప్రవర్తించుచున్నాను అన్నాడు. తీర్చుకుంటే అనేసుకుంటే అనేసుకోవటమే. నువ్వు కూడా అలా అనుకున్నారు కదా, నాకు తెలుసండి. అప్పుడు నా సంగతి నాకు తెలుసండి. నేను ఎవరేమనుకున్నా నేను మాత్రం బాగానే ఉంటాను అనుకునే మూర్ఖత్వంతో చాలామంది ఉన్నారు. అమాయకత్వమైన మాట్లాడండి, దేవుని ముందు నిలబడండి, వాక్యముతో సరి చేసుకుని చూస్తే అప్పుడు తెలుస్తుంది మీ దమ్మేంటనే సంగతి. మీకున్న యథార్థత పరలోకానికి చేర్చే యథార్థతేనా? మీకున్న యథార్థత అయితే కనుక లోకంలో దేవునికి సాక్ష్యంగా ఉండే యథార్థతేనా? ఈరోజు మీకున్న భక్తి లోకంలో అయితే కనుక ఏదైతే మీ విశ్వాసం అని మీరు అనుకున్నారో నిజంగానే దేవుడు కోరుకున్న స్థాయికి తగినట్టుగానే ఉందా? అప్ టు ద లెవెల్ అనుకున్నప్పుడైతే కనుక మీరైతే కనుక దేవుడు కోరుకున్న స్థాయిలో మీరు ఉన్నారా? నేనున్నానని మీరు చెప్పుకోవడం కాదు, దేవుడు అడిగినట్టుగా ఆ స్థాయికి తగినట్టుగా మనం ఉన్నామా? నేను యథార్థవంతున్నే ప్రవర్తించుచున్నాను, నాకు తీర్పు తీర్చుము. ఎలా అంటే ఏమీ సందేహపడకుండా యెహోవా యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. అబ్రహాము యెహోవాను నమ్మెను, అది అతనికి ఏమనిపించిందంట? నీతి అనిపించింది. అబ్రహాము దేవుని నమ్మాడు. ఎలా నమ్మాడట? ఏమీ సందేహపడకుండా నమ్మటం. మనం నమ్ముతున్నాం, కానీ ఎక్కడ చూసిందంటే కనుక నమ్మకం ఎంత ఉంటే కనుక సందేహం మాత్రం మనకి ఎంత ఉంది. అవుతుందంటావా? జరుగుద్దంటావా? ఏమో దేవుణ్ణి నమ్మాను కానీ చేస్తాడంటావా? సర్లే, ఆయన చేసేటప్పుడు చేస్తే చేస్తాడులే, ఈలోపు మన ట్రయల్స్ అయితే చేయాలి కదా. ఓ దాని నుంచి నమ్మానని చెప్తున్నావు, నమ్మకంగా అయితే కనుక ఆయన కోసం పర్వాలేదు. నేను చూపించిన విశ్వాసమును బట్టి అయితే కనుక నాకు మరణాపాయం సంభవించినప్పుడు కూడా నాకు వచ్చే నష్టం లేదు. అంతం వరకు నేనైతే నమ్మకంగానే ఉంటాను. ఆయన అయితే కనుక స్మరణ సంఘం దగ్గరికి వచ్చినప్పుడు ప్రకటన గ్రంథం మనం చదువుతుంటే అక్కడ స్మరణ సంఘం చెప్తున్నాడు, నువ్వు మరణము వరకు ఏం చేయాలి? నమ్మకంగా ఉండు. ప్రాణాపాయం సంభవించిన నువ్వైతే కనుక నమ్మకంగానే ఉండు. ఏమీ కాదు, నేను దేవుణ్ణి నమ్ముకున్నాను అనుకుంటే కనుక ఆయన ఇచ్చేంత వరకు, ఆయనైతే కనుక కనికరించేంత వరకు నేనైతే కనుక ఎదురు చూడగలిగే శక్తి నాకుంది అనుకునేటట్టుగా ఉండాలంట. ఏమీ సందేహపడకుండా నేను యెహోవా యందు నమ్మిక ఉంచున్నాను. యెహోవా మళ్ళీ అడుగుతున్నాడు, నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా అంతరింద్రియములను నా హృదయమును శోధించుము. ఇక్కడ పైరా రూపమా లోపల? నా అంతరింద్రియములను నా హృదయములను పరిశోధించుము. నీ కృప నా కన్నుల ఎదుట ఉంచుకొని ఉన్నాను, నీ సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. పనికి మారిన వారితో నేను సాంగత్యము చేయను. ఇక్కడ కూర్చున్న ఈ కొటేషన్ కనుక వచ్చింది అనుకోండి, ఈ లైన్ మీకు అప్లై అయ్యింది అనుకోండి. సపోజ్ ఒకవేళ కనుక పనికి మారిన వారితో నేను సాంగత్యము చెయ్యను అనేటట్టు ఉండాలి. ఎవరో దేవుడు ఉన్నాడని భయపడుతూ దేవుని యందు కనుక భయభక్తులు కలిగిన వారముగా చెప్పుకున్న ప్రతి ఒక్కరు కూడా చేయాలి. ఇందాక 15వ అధ్యాయం మనం చదువుతున్నప్పుడు కూడా అక్కడ ఏముంది? దుష్టులు నాకు అసహ్యం ఉంటారు కదా, అక్కడ నీచులు నేనైతే కనుక అసహించుకుంటాను కదా అన్నాడు. ఇక్కడ పనికి మారిన వారితో నేను సాంగత్యము చేయనన్నాడు. ఉదయం లేచింది మొదలుకొని రాత్రి పడుకునేంత వరకు మీ సాంగత్యం ఎవరితో? మీ సాంగత్యం ఎవరు? మీరు దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళ? మీరు దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళైతే కనుక ఈ పరిచయాలు మీకు ఎలా ఉన్నాయి? ఈ ఫ్రెండ్షిప్స్ మీకు ఎలా ఉన్నాయి? ఉదయం లేచింది మొదలుకొని సాయంత్రం వరకు మీరు మాట్లాడేది ఎవరితో? మీరు మాట్లాడేది ఎవరితోనూ? మీకున్న బంధువులు ఎవరు? మీకున్న స్నేహితులు ఎవరు? మీరు చెరిపే ఒకరే కనుక మీ కార్యముల గురించి ఆలోచిస్తే కనుక ఎవరు వాళ్ళు? దేవుని దృష్టిలో పనికి మాలిన వారు అంటే ఎవరు వాళ్ళు? దేవుని దృష్టిలో పనికి మాలిన అంటే కనుక దేవుణ్ణి ఎరిగిన వారనా ఎరగని వారనా? వాళ్ళు దేవుని ఎరగని వారితో కనుక మీరు పరిచయం పెంచుకున్నారనుకుంటే కనుక మీరు ఎవరితో సాంగత్యం చేస్తున్నట్లెక్క? వేస్ట్ ఫెలోస్ అని అర్థం. పనికి మాలిన వారంటే కనుక ఎక్కడ పనికి మాలిన వారు? ఈ లోకంలో వాళ్ళు చాలా పనికి వస్తారండో. మీరు ఎవరినైతే కనుక దేవుడు పనికి మాలిన వారు అన్నారో ఈ లోకంలో వాళ్ళు బాగా పనికొస్తారు. ఉద్యోగాలు కలిగిన వారు, వ్యాపారాలు కలిగిన వారు, అందచందాలు కలిగిన వారు, బలము కలిగిన వారు, నేర్పు కలిగిన వారు, డబ్బులున్న వాళ్ళు, వీళ్ళందరూ కూడా బాగా పనికొస్తారు. కానీ వీళ్ళెవరు ఎక్కడ పనికిరారు? మీరు ఈ లోకంలో ఎవరైతే పనికొస్తారో పరలోకానికి పనికిరాని వారు ఎవరైతే ఉన్నారో వారు. దేవుని దృష్టిలో పనికిరాని వారంటే కనుక వాళ్ళు దేవుని పని కోసం పనికిరాని వారు. అలాంటి పనికి మారిన వారితో నీకేంటి సాంగత్యం? ఈరోజు చేసేది ఎవరితో? అయ్యో మరి మా చుట్టాలు కదండి, మా ఇంటి పేరటోళ్ళు కదండి, మా బంధువులు కదండి, నా రక్త సంబంధికులు కదండి. చెప్పడం మాత్రం మనం మళ్ళీ ఏం చెప్తున్నాం?
అబ్బో నాకైతే కనుక దేవుడు అంటే కనుక చాలా భయం అండి. పరలోకంలో మొదటి టికెట్ అయితే కనుక నాకు తెలిసినంత వరకు నాదే వస్తుందండి. వీలైతే కనుక వెళ్ళిన తర్వాత అబ్రాహామును కూడా పక్క తోసి నేను కూర్చుంటాను అనుకునేంత గొప్ప స్థాయిలో ఉన్నారు ఇక్కడ. ఏమంటే కనుక ఏముందో మీ దగ్గర? దేవుడు కోరుకున్న ఒక గుణలక్షణం మన దగ్గర ఉందా? దేవుడు కోరుకున్నట్టుకుందా? పనికి మారిన వారితో నేను సాంగత్యము చెయ్యను, వేషధారులతో పొందు చేయను. వేషధారులు అంటే మనిషి దగ్గర మనిషి మాట మాట్లాడేవాళ్ళు. ఆ సమయానికి నటింపు అంటారు చూసారా, ఈ లోకపు నటనలో మంచి ఆరితేరిన వారు ఉన్నారు. భర్త దగ్గర ఎలా మాట్లాడి ఒప్పించాలో కొంతమందికి తెలిసి ఇక్కడ మంచి మాస్టర్స్ ఉన్నారు. ఇక్కడ భార్యలతో ఎలా ఒప్పించాలో కొంతమంది మాస్టర్స్ ఉన్నారు. లోకంలోకి వెళ్ళినప్పుడు మనుషుల ముందైతే కనుక ఏ ఎండగా గొడుగు పట్టే రకాలు ఉన్నారండి. వీళ్ళని దేవుడైతే కనుక వేషధారులు అన్నారు. ఈరోజు ఉన్నట్టుగా మొహం మీద చెప్పడం చాలామంది చేత కాదు. మీరు ఈ పొరపాటు చేస్తున్నారు, మీరు ఇలా తప్పుగా మాట్లాడుతున్నారు, మీ ప్రవర్తన బాగోలేదని చెప్పడం చాలామంది కుదరట్లేదండి. ఈరోజు నటిస్తున్నారు. ఇంటికి రండి గొడవ, ఇది కొద్దిసేపు కళ్ళు మూసుకుంటే ఏదో వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు, ఓ కొట్టేస్తే పోద్ది కదండి, వాళ్ళు ఏదో చెప్తున్నారు విన్నట్టుగా నటించేస్తే పోద్ది కదండి, ఏదో కొద్దిసేపు కూర్చోమన్నారు అక్కడ మామ అనిపిస్తే కనుక సరిపోద్ది కదండి. ఇలాగా వద్దండి, వేషధారణ వద్దు. నీ మనసులో ఏముందో ఉన్నట్టుగా చెప్పండి. నటించడం కనుక మీరు నేర్చుకుంటే కనుక దేవుని దృష్టిలో అది నేరం అండి. మీరు నటన కనుక నేర్చుకున్నట్టయితే కనుక అది దేవుని దృష్టిలో నేరం అవుతుంది. అందుచేత మీరు ఎప్పుడూ కూడా ఆ పనికి మాత్రం ఒడిగట్టకండి. మీరు దేవునికైతే కనుక ఏమండి, ఏంటిది? దేవుని దృష్టి అయితే కనుక అది నేరం అవుతుంది కనుక చెప్తున్నాడు అక్కడ. వేషధారులతో నేనైతే కనుక పొందు చెయ్యను. తర్వాత కిందకు వచ్చేటప్పుడు భక్తిహీనులతో సాంగత్యము చెయ్యను, దుష్టుల సంగము నాకు అసహ్యము, నిర్దోషులని నా చేతులు కడుక్కొందును. ఎంతవరకు మీరు స్థాయి రావాలనుకుంటే దేవుడు చెప్తున్నాడు ఎలా ఉండాలట? నేను నిర్దోషిని, ఆత్మలో కపటము లేనివాడు, దేవుని చేత అక్కడ పలికేటప్పుడు అతిక్రమములకు పరిహారము నొందినవాడు, పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడవుతాడు. సో నేను నిర్దోషిని నా చేతులు కడుగుకొందును. దేవా, నీ బలిపీఠము చుట్టూ ప్రదక్షిణము చేయుదును, అచ్చట కృతజ్ఞతాస్తుతులు చెల్లింతును, నీ ఆశ్చర్య కార్యములను వివరింతును. యెహోవా, నీ నివాస మందిరమును, నీ తేజోమహిమ నిలుచు స్థలమును నేనేం చేస్తున్నాను? ప్రేమిస్తున్నాను. ఎవరిది? మందిరాన్నా, సినిమా హాల్నా? మందిరాన్ని ప్రేమిస్తున్నావా, పుట్టింటిని ప్రేమిస్తున్నామా? మందిరాన్ని ప్రేమిస్తున్నావా, లేకపోతే లోకంలో అయితే కనుక మనకు నచ్చిన స్కూల్లోకి వెళ్ళే పిల్లలైతే కనుక స్కూలు, కాలేజీకి వెళ్ళే వాళ్ళు కాలేజీలు, ఉద్యోగం చేసుకునే వాళ్ళైతే కనుక వ్యాపారాలు చేసుకునే వాళ్ళైతే కనుక ఆయా స్థలాలు, మీకైతే కనుక అమ్మలక్కల స్థలాలు, ఎవరిని ప్రేమిస్తున్నారు మీరు? నిజంగా దేవుడు అంటే కనుక ఒక భయము భక్తి ఉన్నవాళ్ళు, దేవుని దృష్టిలో విలువైన వారు అనుకుంటే అన్నాడు, నీ మందిరమును, నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను. కాబట్టి నన్ను ఎవరితో చేర్చుతున్నానైనా? పాపులతో నా ప్రాణము చేర్చకము. మరి పాపులతోనే మనం బ్రతికి ఈరోజు పాపులతోనే మనం ఉదయం నుంచి సాయంత్రం వరకు కలమెలిసి తిరుగుతూ చేర్చొద్దంటే ఎట్లా? మనం ఎక్కడుంటే అక్కడ వారితోనే చేరుస్తాడు. నువ్వు ఆదివారం ఒక గంట సేపు వచ్చి ఇక్కడ కూర్చుని వెళ్ళిపోయినంత మాత్రం చేత అయిపోయిందా? నువ్వు వారమంతా ఎక్కడ తిరుగుతున్నావో ఇప్పుడు చూసుకున్నారా? అదే ఇది అదే అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారండి. ఒక పిచ్చోళ్ళారు, మీకు అర్థం కావట్లేదు. 24 గంటలు 24/7 ఎప్పుడు కూడా దేవుడు నీనైతే కనుక తనకు దగ్గరగా ఉంచుకోవడానికే కోరుకుంటాడు. ఎల్లప్పుడూ కూడా నువ్వైతే కనుక నీ సన్నిధికి దగ్గరగా ఉండాలని కోరుకుంటారు. దావీదు గారు అదే చెప్తున్నాడు, చిరకాలము నేను యెహోవా మందిరంలో నివాసం చేస్తాను. నేను దేవుని ముందుకు వెళ్ళినప్పుడు కూడా నీకేం కావాలని అడిగితే కనుక ఒకటే కోరుకున్నాను, యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకు నేను అడిగాను కదా అన్నాడు. ఈరోజు మన ప్రేమ ఎక్కడుంది అంటే మన మనస్సు ఎక్కడుంది చెప్పండి. మీరు ఎక్కడ ఉండటానికి మీరు ఇష్టపడుతున్నారు? మీరు ఎవరితో సాంగత్యం చేయడానికి ఇష్టపడుతున్నారు? ఎవరిని అసహించుకుంటున్నారు? ఎవరిని సన్మానిస్తున్నారు? మీరైతే కనుక నీచులను అసహించుకునేటట్టుగా దేవుని యందు భయభక్తులు కలిగిన వారిని సన్మానించేట్టుగా మనం ఉండాలి. కానీ ఈరోజు దేవుని యందు భయభక్తులు కలిగిన వారిని సన్మానించే పరిస్థితిలో ఉన్నామా? అలా కాకుండా నీచుడేనే కానీ నావాడన్న ఉద్దేశంతో అయితే కనుక ఆ వ్యక్తిని మనం అయితే కనుక ఎత్తి మీద పెట్టుకునే పరిస్థితి వచ్చిందా? ఎలా ఉంటుంది మీ సాంగత్యం? ఎవరితో ఒకసారి ఆలోచించండి. మీరు ఏ పరిస్థితులైనా కానీ అది లోకపరంగా మీరు ఆలోచించేటప్పుడు ఎవరిని మీరు సన్మానిస్తున్నారు? ఎవరిని మీరైతే కనుక ఒకవేళ కనుక మీరు హత్తుకునేటట్టుగానో మీ దగ్గర పెట్టుకునేట్టుగా ప్రయత్నిస్తున్నారు? ఒకసారి చెక్ చేసుకున్నారా? అందుకని ఇక్కడ అంటున్నాడు, దేవుడు లేడనుకునే వాడైతే వాడు బుద్ధిహీనుడు. వాడు చేసే అసహ్యమైన కార్యక్రమాలు, ఎంతసేపు అహంకారంగా మాట్లాడతాడు. నోటి వెంట మాట ఏది స్థిరమైనది కాదు. హృదయం అయితే కనుక దుర్యోచనలు యోచించే హృదయం.
అతనైతే కనుక ఎప్పుడు కూడా నిరపరాధులను చంపే చేతులు కదా, కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తే పాదములు కదా. చివరికి ఎంత అంటే కనుక అన్నదమ్ముల మధ్యన కూడా వాడైతే జగడములు కలిగించే రకం. తగులు పెడతాడు, వాళ్ళకి వేలికి వచ్చిన ముడులేసేస్తారు, ఒక కొండగాడిలాగైతే కనుక తయారవుతాడు కదా. కానీ అదే కనుక దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు ఎలా ఉండబోతాడంటే చెప్తున్నాడు అక్కడ. మీరు 15వ కీర్తన చదువుకున్నప్పుడైతే కనుక అంటున్నాడు ఏమని అక్కడ, అతను ఎలా ఉంటాడు అనుకున్నప్పుడు 15వ కీర్తన అయితే కనుక మనం చదివినప్పుడు ఏముంది, ఏమంటాడు ఒకసారి మళ్ళీ ఒకసారి తీసైతే కనుక చూడండి ఒకసారి 15వ కీర్తనలో. అట్టివాడు నాలుకతో కొండెమలాడాడు, తన చిలికానికి కీడు చేయడు కదా. తన నోటి వెంట ఎప్పుడు కూడా కొండె మాటలు రావండి. ఒకరి మాట ఒకరి దగ్గర చెప్పడం కుదరదండి. ఈరోజు మనలో కనుక ఇలాంటి జబ్బుంటే కనుక తీసుకోవడానికి ఇక నుంచైనా మారండి. మీరైతే కనుక మనుషుల దగ్గర మనిషి మాట మాట్లాడడానికి ప్రయత్నించకండి. ఎదుటివాని విషయంలో ఇక్కడ విషయాలు మరొక చోట అన్నట్టుకైతే కనుక కొండగెత్తలేగానో కొండగాళ్ళగా మీరు ఉండటానికైతే ప్రయత్నం చేయండి. మీ మాట జాగ్రత్తగా ఉండండి. ఎంత అంటే కనుక యేసుప్రభు వారు చెప్తున్నారు, నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. ఈ రెంటికి మించి పుట్టినది ఏమవుతుందో తెలుసా, అది దుష్టు నుంచి వచ్చేది. మీరు దుష్టునికి అయిపోతారు. అపవాదే అనుకున్నవాడు, అబద్ధమునకు జనకుడు అనుకున్న వాడికి మీరు పిల్లలు అయిపోతారు. మీ నోటి వెంట కనుక అబద్ధం వచ్చిందనుకుంటే మీరు దెయ్య పిల్లలు అవుతారు తప్ప దేవుని పిల్లలు కాలేరు కదా. మీరైతే కనుక దెయ్యానికి పిల్లలు అయ్యే పరిస్థితి వస్తుంది, అపవాదికి మీరు పిల్లలు అనుకునే పరిస్థితి వస్తుంది. సర్ప సంతానంలాగా దేవుడు మిమ్మల్ని అయితే కనుక ఉద్దేశించి మాట్లాడే పరిస్థితి వస్తుందని. అందుకని నాలుకతో మీరు కొండెములు ఆడకండి, తన చెలికానికి కీడు చేయకండి, పొరుగు వాని మీద నింద మోపకండి, నీచులను అసహించుకోండి, దేవుని యందు భయభక్తులు కలిగిన వారిని సన్మానించండి. ఏదైనా ఒక మాట కనుక ఇచ్చారనుకుంటే కనుక ఆ మాట ఏదైనా జరగని ఎంత అంటే కనుక దేవుడు ఇచ్చిన మాట ఎంత పవర్ఫుల్ అంటే చెప్తున్నాడు, ఆకాశము భూమి గతించిపోయినప్పటికీ నేను చెప్పిన మాటలో సున్న కానీ పొల్లు కానీ తప్పిపోదు కదా అంటే. ఆకాశము భూమి గతించిన ఏదైనా జరగని, ప్రాణం మీదకి వచ్చినా లేకపోతే ప్రాణమే పరిస్థితి వచ్చినప్పుడు కూడా నేను మాట ఇచ్చాను అనుకుంటే, ప్రమాణం చేశాను అనుకుంటే, నేను ఒక మాట మీద నిలబడ్డాను అనుకుంటే కనుక దాంట్లోంచి మాత్రం తప్పుకోను అనుకునేటట్టుగా ఉండాలి. ఉందంటారా ఈరోజైతే కనుక ఆ స్థితిలోనే మనం ఉన్నామని మీరు అనుకుంటున్నారా? దానికి తగ్గట్టుగానే ఈరోజు మనం జీవిస్తున్నామా పరిశీలించమని అడుగుతున్నాడు. ప్రభువా నన్ను శోధించు ప్రభువా, నీ చిత్తానికి తగినట్టుగా నేను ఉన్నానా, నీ ఆజ్ఞకు అనుగుణంగానే బ్రతుకుతున్నానా, నువ్వు ఏదైతే చెప్పావో ఎలాగైతే ఉండమన్నావో దానికి తగినట్టుగా ఉన్నానా లేదని చెప్పి దావీదు గారు అడుగుతున్నారు. మిమ్మల్ని పరిశీలించమని ఎప్పుడైనా దేవుని దగ్గరికి వచ్చారా? పోనీ మిమ్మల్ని మీరు పరిశీలించుకున్నారా? ఏదో మాట వరుసకు మిమ్మల్ని మీరు గొప్ప చేసుకోవడం ప్రయత్నిస్తారు తప్ప ఇంతకీ నేను ఒరిజినల్గా నా నిజస్థితి ఏంటనే సంగతి ఎప్పుడైనా ఆలోచించారా? ఇక్కడ కూర్చుని మీ అందరి దగ్గరికి వచ్చేటప్పుడు చాలా దుఃఖం అనిపిస్తూ ఉంటుందండి. మిమ్మల్ని చూసినప్పుడైతే కనుక చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే అందరూ కూడా ఎవరికి వాళ్ళు ఇక్కడ కూర్చున్న వాళ్ళు చాలామందిని పరిశీలించాను. అందరికీ చెప్తున్నప్పుడైతే కనుక అందరూ మాస్టర్స్గా మాట్లాడతారండి. పరలోకం నాకు కాకపోతే ఇంకెవరికి ఇస్తాడండి, ఊరుకుంటాను అనుకున్నారంటే దేవుడిని అనేటట్టుకున్నారు చాలామంది. ఏదో జుట్టు పట్టుకుని గొడవ పెట్టేసుకునేటట్టు మాట్లాడుతున్నారు. ఏముందని నీకు పరలోకం ఇస్తాడు, నాకేమీ కనపట్లేదు ఇక్కడ. అసలు దేవుడు కోరుకున్నది ఏమనుకున్నప్పుడు ఆయన నియమ నిబంధనల గురించి వస్తే, ఆయన వాక్యానుసారంగా ఆలోచిస్తే ఇక్కడ కూర్చున్న వాళ్ళ మన దగ్గర ఎక్కడ కూడా ఏమీ కనపట్లేదు. ఏదో చేశానని మనం అంటానికి ప్రయత్నిస్తున్నారు. ఆయనేమో అక్రమం చేయవాళ్ళారు నా యొద్ద నుండి తొలగిపోమనే మాట వినపడుతుంది నాకైతే. అసలు ఆయన కోరుకునేది ఏంటి? ఒక పరలోకానికి వెళ్ళాలనుకుంటే ఒక అబ్రహాము స్థానంలో మనం ఉండాలి కదా, ఒక ఇస్సాకు యాకోబులే మనం బ్రతకాలి కదా, ఒక యోసేపు లేకనో ఒక మోషే లేకనో మనం బ్రతకాలి కదా, ఒక దావీదు సొలొమోను వలె మనం బ్రతకాలి కదా. ఉందా మన దగ్గర? ఆ పరలోకానికి చేరే క్యారెక్టర్ లేని మనవి ఆ స్థాయిలో మనం ఉండాలి కదా. వారితో పాటు రేపటి దినాన్ని మనం కూర్చోనుకుంటే ఒక అబ్రాహాము స్థాయిలో మనం ఉండాలి. ఏం చేస్తాం మన దేవునికి? అబ్రాహాము అయితే కనుక తన వారన్నిటిని వదిలిపెట్టేసుకున్నాడు. ఆయన అబ్రాహాము అయితే కనుక దేవుని సన్నిధిని పొందుకోవడం కోసం, ఆయన కృపను పొందడం కోసం తనకిన్న యావత్తును కూడా వదిలేసుకున్నాడు. ఇది అని కాదు, ఏదైనా చివరికి కనుక్కున్న కొడుకును కూడా వదులుకోవడానికి ఇష్టపడిపోయిన వాడు అబ్రాహాము. కట్టుకున్న భార్యను కూడా వదులుకోవడానికి ఇష్టపడిన అబ్రాహాము. తన తల్లిదండ్రులను, బంధువులను, తన దేశాన్ని కూడా వదులుకోవడానికి ఇష్టపడిన వాడు అబ్రాహాము. మరి మన దగ్గరికి వస్తే ఏ వదిలిపెట్టుకున్నారు? ఇప్పటికీ మీ ఆస్తిపాస్తులు వదిలిపెట్టుకోవడం మీరు ఇష్టపడుతున్నారా? మీ కులాన్నో, గోత్రాన్నో, లేకపోతే మతాన్ని వదిలిపెట్టుకోవడానికి మీరు ఇష్టపడుతున్నారా? లోకపరంగా మీకున్న పేరు ప్రఖ్యాతులను బట్టో, బంధుమిత్రులను బట్టో మా వదిలిపెట్టుకోవడానికి మీరు ఇష్టపడుతున్నారా? ఇప్పటికీ అన్నీ పెట్టుకుని పరలోకానికి వెళ్ళాలంటే ఎట్లా? కావాలా లేదా కరెక్ట్గా చెప్పండి. మీకు పరలోకం కావాలనుకుంటే ఇది మొహమాటంతో కూడుకున్నది మాత్రం కాదు. నేను పరలోకం వెళ్ళాలనుకుంటే దేవుడు ఆశించినట్టుగా
లోకాన్ని త్యజించినట్టుగా లోకమునకు వేరుగా నేను బ్రతకాలి. ఆ దేవుని చిత్తానికి తగినట్టుగా నేను ఉన్నప్పుడు మాత్రమే నా జీవితానికి నిజమైన ధన్యత కలుగుతుందన్న సంగతి మనం గుర్తెరగాలి. ఈరోజు నిజంగానే దేవుల్లో ఉన్నామనుకుంటే మనలో యథార్థత ఉందా? మనలో దేవుని మీద ఏమీ సందేహపడకుండా నిజంగానే దేవుని నమ్మే స్థితి మన దగ్గర ఉందా? హృదయపూర్వకంగా నిజం పలకటం, మన నోట్లో అబద్ధం లేకుండా ఎల్లప్పుడూ కూడా సత్యం మాట్లాడగలిగే స్థితి మన దగ్గర ఉందా? ఏదైనా ఒక మాట ఎవరికైనా ఇచ్చామనుకుంటే, ప్రమాణం చేసామనుకుంటే కనుక కట్టుబడే మనస్తత్వం మన దగ్గర ఉందా? ఈరోజైతే కనుక దుష్టులు, దొంగలు, నీచులు అనుకున్న వాళ్ళు అసహించుకుని దేవుని యందు భయభక్తులు కలిగిన వారు సన్మార్గంలో ఎవరైతే ఉన్నారో వారిని అయితే ప్రేమించే మనస్తత్వం మన దగ్గర ఉందా? ఈరోజు చెప్పడానికైతే కనుక మన దగ్గర ఇవన్నీ ఉన్నాయి, మాటలైతే మాత్రం కోటలు దాటిపోతున్నాయి. కానీ క్రియల దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం ఏదేదో మాట్లాడుతున్నాం, మనం ఏదేదో చెప్తున్నాం. నువ్వు ఎన్ని చెప్పినప్పుడు కూడా లోకంలో మనుషుల ముందు మనం ఏదైనా చేయగలమేమో, బొంకగలం, వారిని గెలవగలమేమో, కానీ దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం చాలా స్ట్రిక్ట్గా ఉంటుందండి. ఎస్ఆర్నో రెండు మాటలు, ఇక అక్కడ వాదోపవాదాలకి చెల్లుబాటు కాదు. నువ్వు దేవుని చిత్తానికి తగినట్టుగా ఉంటే నువ్వు ఇలా ఉండాలి, ఇంకేం మాట్లాడొద్దు. ఇంకా దాని గురించి నువ్వైతే కనుక లోకంలో ఉన్న పట్టుకొచ్చైతే కనుక అపార్థాలు చేయొద్దు, దానికైతే అనుమానాలు క్రియేట్ చేయకూడదు, దానికైతే నీ సొంత వివరణ కూడా ఇవ్వక్కర్లా. దేవుడు చెప్పిన దాన్ని అయితే కనుక ఉన్నది ఉన్నట్టుగా మనం పాటించే పరిస్థితిలో ఉన్నప్పుడు మాత్రమే ఆ దేవాతి దేవునికి ఇష్టలుగా రేపటి దిన నా పరలోకానికి వారసులుగా ఉంటాం. ఒకవేళ అలా కాకుండా ఉన్నాం అనుకుంటే కనుక ఇప్పటికీ బుద్ధిహీనులకు ఉండే లక్షణాలు మనలో ఉంటాయి. అహంకార దృష్టి కనుక మీలో ఎవరికైనా ఉంటే, కళ్ళలాలను నాలుక ఎవరికైనా ఉంటే, నిరపరాధులను చెప్పే చేతులు ఎవరికైనా ఉంటే, దుర్యోచనలు యోచించే హృదయం కనుక ఎవరికైనా ఉన్నట్టయితే, ఇలాంటి మనస్తత్వంతో కనుక మీరు బ్రతుకుతున్నారనుకుంటే కనుక ఏమో మీరు దేవుణ్ణి నమ్ముకున్నారని చెప్తున్నారు, కానీ ఆ దేవుణ్ణి నమ్ముకోవట్లేదు, కానీ అమ్ముకున్నట్టు అవుతుందేమో చూసుకోండి. మీ పాదములు ఏం చేయాలనుకుంటున్నాయి, మీ చేతులు ఏం చేయాలనుకుంటున్నాయి, మీ మనస్సు ఎలా ఉంటుందో ఒకసారి ఇప్పుడు చెక్ చేసుకోండి. ఇవన్నీ కూడా దేవుడు అన్నిటిని కూడా అయితే కనుక పరిశీలిస్తున్నాడు. వాటన్నిటి మీద అయితే శ్రద్ధ చూపిస్తున్నాడు. నువ్వేం చేస్తున్నావు అనే సంగతి అయితే కనుక నేను చూడాలని కోరుకున్నాడు. ఏం చేస్తారు మీరైతే? ఏం చేస్తారు? దేవుని చిత్తానికి తగినట్టుగా ఉండటానికి మీరు ప్రయత్నిద్దామా, లేదా ఊరికే మాటలు చెప్పుకునైతే కనుక ఏదో 4 రోజుల పొలాలు గడిపేసుకుందాం అనుకుంటున్నారు? ఇక్కడ గడిపేసుకుంటారు, కరెక్టేనండి. లోకంలో ఉన్నంతసేపు నిజంగానే మీరు గడుపుకుంటూ వెళ్ళిపోతారు. కానీ రేపటి దినాన ఒక ఉంటుంది, ఆ పరీక్ష సమయం ఉంటుంది. ఆ సమయానికి ఎవరు నీకు కూడా రారు, నేను సమర్థించే వాళ్ళు ఎవరు అక్కడ ఉండరు. ఒంటరిగానే దేవుని ముందు ఆ న్యాయపీఠం ముందు నువ్వు నిల్చోవలసిన పరిస్థితి వస్తుంది. ఆ దేవుని న్యాయపీఠం ముందు నుంచున్న రోజునైతే కానీ నేను అడుగుతున్నాడు, నువ్వు ఉన్న స్థితి ఏంటో నువ్వు చెప్పక్కర్లా, మొత్తం అంతా కూడా ఆయన దగ్గర రికార్డు ఉంటుంది. నీ మనస్సు ఎలాంటిదో, నువ్వు చేసిన పనులు ఎలాంటిదో, నువ్వు జీవించిన జీవితం ఎలాంటిదో సమస్తము కూడా ఆయన దగ్గర రికార్డు ఉంటుంది. ఆ రికార్డు నీ ముందు పెట్టిన రోజున సమాధానం చెప్పుకునే స్థితి కనుక మనకు లేకపోతే, ఒకవేళ మనం కనుక ఒకవేళ దేవుని చిత్తానికి తగినట్టు కనుక మన జీవితం లేకపోతే 6 నరకాగ్లో కాలాల్సిన దుస్థితి వస్తుంది. అందుకనే మారండి, మీరు మారు మనస్సు పొందండి. ఇంతకాలం మీరు లోకంలో జీవించిన జీవితాన్ని విడిచిపెట్టండి. అబద్ధంతో కూడుకున్న జీవితం, పొగరుతో కూడుకున్న జీవితం, గర్వంతో కూడుకున్న జీవితం, అబద్ధమే మనకైతే కనుక ఆశ్చర్యంగా పట్టుకుని జీవించిన జీవితం అయిపోయింది. ఇంకా మీరైతే కనుక నూతనంగా జన్మించండి, కొత్తగా బతకండి. ఎన్నాళ్ళు లోకంలో జీవించింది చూసిన వాళ్ళందరూ కూడా ఈరోజు మిమ్మల్ని చూసి మీలో ఇంత మార్పు అనుకునేటట్టు ఉండాలి. మీలో ఇంత మార్పు, ఒకప్పుడు ఎలా ఉన్నారు, ఈరోజు ఎలా ఉన్నారని వాళ్ళే మీ గురించి అయితే కనుక సాక్ష్యం చెప్పే పరిస్థితి రావాలి. దేవుడు కూడా మిమ్మల్ని చూస్తే కనుక హర్షించే పరిస్థితి రావాలి. ఏ రోజైతే కనుక ఆ దేవుని చిత్తానికి తగినట్టుగా మీరు మారు మనసు పొందుతారో, ఆ దేవుని చిత్తానికి తగినట్టుగా మీ బ్రతుకుని ఎప్పుడైతే కనుక మార్చుకుంటారో, ఇప్పటివరకు అయితే కనుక దేవుడు లేడని బుద్ధిహీనంగా జీవించిన జీవితాన్ని విడిచిపెట్టి, నేను చేసేవన్నీ దేవుడు చూస్తున్నాడు, ప్రతిదానికి దేవుడు లెక్క అడుగుతాడు. నేను కనుక దేవుణ్ణి మోసం చేసే పరిస్థితి కనుక ఉత్పన్నం కాదు. భర్తను మోసం చేసినంత ఈజీ కాదు, భార్యను మోసం చేసినంత ఈజీ కాదు, తల్లిదండ్రులను మోసం చేసినట్టు, పిల్లలను మోసం చేసినట్టు జరగదు. అధికారులు, నాయకులు మోసం చేస్తే కనుక ఇది సాధ్యమేమో, కానీ దేవుని మోసం చేయటం కుదరదు. కాబట్టి ఆ దేవుని మోసం చేస్తే నేను ఏమీ చేయలేని సంగతిని గుర్తెరిగి ఇప్పుడే కనుక తప్పు తెలుసుకొని మన పాపములైతే కనుక ఆయన ముందు ఒప్పుకొని ఆ దేవాతి దేవుని సన్నిధిలో మనం అందరం కూడా వినయపూర్వకంగా ఆయన కోరుకున్న రీతిని మనం బ్రతకటానికి ఎంతగానంటే కనుక 26వ కీర్తన మనం చదువుతున్నందుకు గాను దేవుని ముందు మనం సమర్పించుకుని, ప్రభువా నన్ను పరిశీలించు, నన్ను పరీక్షించు, నాలో అయితే కనుక లోపం ఉందా లేదో ఒకసారి చూడు, నీ చిత్తానికి తగినట్టుగా నేను అయితే కనుక జీవిస్తున్నానా లేదో, ఏమీ సందేహపడకుండా నేను పరిపూర్ణ నమ్మకంతో ఉన్నానా లేదన్న సంగతిని నన్నైతే కనుక పరిశీలించి నాకైతే కనుక సమాధానం చెప్పు ప్రభువా అని ఆ దేవుని ముందు నిలబడిన రోజు మాత్రమే మన జీవితానికి నిజమైన సార్థకత కలుగుతుంది. మరి అట్టి స్థితిని మనందరూ కూడా పొందుకోవాలని ఆ దేవుని కృపను బట్టయితే కనుక లోకంలో మనకున్న లోటుపాట్లన్నింటినీ సరిచేసుకుని ఆయన చిత్తానుసారంగా బ్రతకాలని మిమ్మల్ని అందరినీ మనసారా కోరుకుంటే నా మాటలు ముగిస్తున్నాను. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.